కలిస్తే దైవం ఒకటి తలిచింది అంటారు కదండి. ఇది నా విషయంలో అయితే కరెక్ట్ అయింది. ఇప్పుడైతే మేము మా వారికి అయితే ఇప్పుడే కుదిరింది, ఆఫీస్ నుంచి ఇప్పుడు వచ్చారు. సో మేమైతే ఇప్పుడు హోమియోపతి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. నాకు ఒక 15 days నుంచి సరిగ్గా నిద్ర లేదు, పైగా ఒకటే దగ్గు, గొంతు నొప్పి. యాక్చువల్లీ ఈరోజు మంగళవారం అయితే ఈ హాస్పిటల్ ఉండదు. బట్ మేము టైం దొరికింది కదా అని చెప్పి ఇలాగే లేట్ అవుతుందని చెప్పి బయలుదేరాము. కానీ ఇక్కడికి వచ్చి తెలిసింది ఇది మంగళవారం కదా, సో ఉండదని. కానీ నాకు దేవుడు ఏం చెప్పాడంటే, సరే హాస్పిటల్లో లేదు కదా, ఇలా గొంతు అయితే కొంచెం వెచ్చగా టీ అయితే తాగిపోదురా అని చెప్పినట్టుగా బయట ఆపోజిట్గా మనకి టీ అయితే సర్వీస్ ఇస్తున్నారు, ఫ్రీ సర్వీస్. టీ అండ్ ఒక బిస్కెట్ అయితే ఇస్తున్నారు అనమాట ఫ్రీగా. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక మీకు మార్కెటింగ్ స్ట్రాటజీ అయితే చెప్తానండి. ఇక్కడ చూడండి, ఫ్రెష్గా మనకి మిల్క్ అయితే రెడీ చేసి మనకి టీ చేసి ఇస్తున్నారు. ఆ టీ పొడి అండ్ బిస్కెట్స్ ఈ నీలోఫర్ అనే కంపెనీ వాళ్ళదనమాట. వాళ్ళు ఇక్కడ ఫ్రీగా సర్వీస్ చేస్తూనే బిజినెస్ని చేస్తారు. నేనైతే ఇక్కడ షుగర్ ఎక్కువ వేస్తారు కదా, వద్దు అది దాగి ఎందుకు వచ్చిన గొడవలు, మనకి గొంతు అసలే బాగాలేదు అనేసి అని అన్నాను. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక సిప్ వేస్తే అసలు షుగర్ అనిపించలేదు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కేవలం ఛాయ్ కాదు, ఇది ఛార్జర్ అని చెప్పేసి క్యాప్షన్ అయితే పెట్టి మరీ అమ్మేస్తూ ఉన్నారు. కమ్మగా బిజినెస్ అయితే సూపర్ జరుగుతుంది వీళ్ళకి. ఇదే మన మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే. సో మార్కెటింగ్ అనేది చాలా కష్టం. ఇలాంటి టిప్స్ అనేది ధైర్యంతో ముందుకు వెళ్ళిపోయి చేస్తే కానీ సక్సెస్ అవ్వదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎగబడి కొంటున్నారు అనమాట. మంచి డిమాండ్గా ఈ ప్రోడక్ట్ అయితే సేల్ అయిపోతూ ఉంది ఇక్కడ. సో అదైతే మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. అండ్ కాఫీ అయితే కొంచెం వెచ్చగా, నాకైతే గొంతుకి కొంచెం బాగుంది, పర్లేదు అనిపించింది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.